మీ ఎగ్జామినేషన్ కి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తే మీకు హెల్ప్ అవ్వాలి. అందులో భాగంగా ఈ రోజు ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యూమన్ ఐ లో మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మన లెన్స్ అండ్ రెటీనా. బాగా డిస్టెంట్ ఆబ్జెక్ట్ ని చూసేటప్పుడు పెన్ బ్లర్ గా కనిపిస్తుంది. అదే మీరు పెన్ ని కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ బ్లర్ గా కనిపిస్తాయి. లైట్ రేస్ ని కొంచెం డైవర్ట్ చేసి రెటీనా మీద మీట్ అయ్యేలాగా చేయాలి. ఆ ఆబ్జెక్ట్ మన కంటి దగ్గర ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది. ఈ సింపుల్ మైక్రోస్కోప్ కానీ కాంపౌండ్ మైక్రోస్కోప్ కానీ ఇవన్నీ ఎందుకు వాడతాము? ఆ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ సింపుల్ టెలిస్కోప్ కి మైక్రోస్కోప్ కి డిఫరెన్స్ ఏంటి? సో లెట్ us ట్రై టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. ఫైనల్ ఇమేజ్ అట్ నియర్ పాయింట్, ఫైనల్ ఇమేజ్ అట్ ఫార్ పాయింట్. ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? సో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ నేను మీతో డిస్కస్ చేశాను కాబట్టి. హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. మీ అందరికీ తెలుసు నా పేరు రమాదేవి, మీ అందరూ కేఆర్డి అని పిలుస్తారు. సో వెల్కమ్ టు ద సెషన్. ఈ ఫాస్ట్ ట్రాక్ రివిజన్ ఏదైతే ఉందో ఫిజిక్స్ కి సంబంధించి, దీంట్లో మనము అన్ని టాపిక్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఎలా రివైజ్ చేయాలి, సో దట్ మీరు లాస్ట్ మూమెంట్ మీ ఎగ్జామినేషన్ కి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తే మీకు హెల్ప్ అవ్వాలి. ఆ విధంగా ఈ వీడియోస్ అన్ని కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనకి రే ఆప్టిక్స్ లో వస్తుంది కదా. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే మన కంటికి ముందు మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ని వాడితే చూడడానికి దానిని ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. రైట్ ఫ్రమ్ గ్లాసెస్, కళ్ళజోడు దగ్గర నుంచి కూడా ఇవన్నీ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ లోకే వస్తాయి. సో ఆ కళ్ళజోడు అనేది యూజువల్ గా మనము డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ విజన్ లో వస్తాయి కాబట్టి డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ ఒకటి నేర్చుకుంటాం. తర్వాత మన సిలబస్ లో ఉన్నవి కేవలం సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ అండ్ టెలిస్కోప్. సో వీటి గురించి ఫటాఫట్ ధనాధన్ టక్ ఫినిష్ చేసేద్దాము. సో ఫస్ట్ హ్యూమన్ ఐ గురించి స్టార్ట్ చేస్తే, హ్యూమన్ ఐ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. అండ్ ఈ హ్యూమన్ ఐలో మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది మన లెన్స్ అండ్ రెటీనా. రెటీనా మీద లైట్ రేస్ కన్వర్జ్ అయితేనే అక్కడ ఇమేజ్ ఫామ్ రెటీనా మీద ఇమేజ్ ఫామ్ అయితేనే మన ఐ అండ్ బ్రెయిన్ దానిని గుర్తిస్తాయి, మనం ఇమేజ్ ని చూడగలుగుతాం. సో ఆ రెటీనా మీద కరెక్ట్ గా లైట్ రేస్ కన్వర్జ్ అయ్యేలాగా చేసేది ఎవరు అంటే లెన్స్. అయితే మనము చాలా డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ చూసేటప్పుడు అలాగే నియర్ బై ఆబ్జెక్ట్స్ చూసేటప్పుడు మన ఐ అనేది లెన్స్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా ఫోకస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా పెన్ ఎదురుగుండా పెట్టుకుని బాగా డిస్టెంట్ ఆబ్జెక్ట్ ని చూసేటప్పుడు పెన్ బ్లర్ గా కనిపిస్తుంది. అదే మీరు పెన్ ని కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ బ్లర్ గా కనిపిస్తాయి. సో ఈ ఫోకస్ అనేది లెన్స్ ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే ఇక్కడ ఉండే మజిల్స్ ఏవైతే ఉన్నాయో సిలియారీ మజిల్స్ అంటారు. సో మన హ్యూమన్ ఐ లెన్స్ నియర్ బై ఆబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ ఫోకస్ చేయాలి అంటే సిలియారీ మజిల్స్ అనేవి చాలా స్ట్రెయిన్ అవ్వాలి, చాలా కాంట్రాక్ట్ అవ్వాలి, చాలా స్ట్రెయిన్ అవ్వాలి. అప్పుడు లెన్స్ ఉబ్బినట్లు అవుతుంది, లావుగా అవుతుంది. అప్పుడు మనము నియర్ బై ఆబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో బికాజ్ సిలియారీ మజిల్స్ చాలా స్ట్రెయిన్ గా ఉంటాయి, లెన్స్ చాలా స్ట్రెయిన్ఫుల్ కండిషన్ లో ఉంటుంది కాబట్టి నియర్ బై డిస్టెన్స్ అనేది మనకి హెల్తీ హ్యూమన్ ఐకి 25 సెంటీమీటర్స్ అంతకంటే తక్కువ డిస్టెన్స్ లో పెడితే మన ఐ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నియర్ విజన్, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, దీనినే మనము ద నియరెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ వేర్ వీ కెన్ సీ ద ఇమేజ్ వెరీ క్లియర్లీ. ఆబ్జెక్ట్ ని మనం క్లియర్ గా ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా చూడగలం. సో డిస్టెన్స్ ఆబ్జెక్ట్, లీస్ట్ డిస్టెన్స్ లో ఆబ్జెక్ట్ ని పెట్టినప్పుడు సిలియారీ మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాస్ క్వశ్చన్ లో ఒక్కొక్కసారి సిలియారీ మజిల్స్ స్ట్రెయిన్డ్ కండిషన్ లో ఉన్నప్పుడు, మోస్ట్ స్ట్రెయిన్డ్ కండిషన్ లో ఉన్నప్పుడు అనిస్తారు. అంటే అక్కడ మనము ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, దీనినే ఎల్డిడివి అంటారు. ఫస్ట్ లెటర్స్ ఎల్డిడివి అన్నమాట. సో హెల్దీ హ్యూమన్ ఐకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అదే ఒక హెల్దీ హ్యూమన్ ఐ ఎంత ఫార్ డిస్టెన్స్ చూడగలడు అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ వరకు చూడగలడు. సో ఇన్ఫినిటీ అనేది ఫార్ మోస్ట్ డిస్టెన్స్, దానినే ఫార్ పాయింట్ అంటారు. ఈ కండిషన్ లో సిలియారీ మజిల్స్ అనేవి చాలా రిలాక్స్డ్ పొజిషన్ లో ఉంటాయి. మన ఐ లెన్స్ థిన్ అవుతుంది అండ్ మనం ఇన్ఫైనైట్ డిస్టెన్స్ చూడగలం. అంటే ఆకాశాన్ని చూడగలం, దూరంగా ఉండే కొండలు, చెట్లు అన్ని చూడగలం. సో ఇక్కడ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మన ఐ లెన్స్ సైజ్ తో కంపేర్ చేస్తే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దానిని మనము ఇన్ఫైనైట్ డిస్టెన్స్ గా కన్సిడర్ చేస్తాం. సో నియర్ పాయింట్ లో సిలియారీ మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి అండ్ ఫర్ అ హెల్దీ హ్యూమన్ ఐ
The least distance of distinct vision near point is 25 centimeters. ఫార్ డిస్టెన్స్, ఫార్ పాయింట్లో ఒక హెల్దీ హ్యూమన్ ఐకి ఫార్ పాయింట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, ఆ టైంలో సిలియారీ మజిల్స్ అనేవి రిలాక్స్డ్ కండిషన్లో ఉంటాయి. నౌ కమింగ్ టు ద డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ, మీరు 10th క్లాస్లో కూడా చదువుంటారు. సేమ్ డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ ఇక్కడ కూడా ఉంటాయి, మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. మయోపియానే మనము షార్ట్ సైటెడ్నెస్ అంటాము. అంటే ఒక పర్సన్కి మయోపియా ఉంటే హీ కెన్ సీ నియర్ బై డిస్టెన్సెస్ బట్ హీ కెన్ నాట్ సీ ఫార్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ నాట్ క్లియర్. ఫార్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూడలేరు, బట్ నియర్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని మీరు క్లియర్గా చూడగలరు. అంటే ఫార్ పాయింట్ ఆఫ్ ఐ ఈజ్ లెస్సర్ దాన్ ఇన్ఫినిటీ. సో ఒక హెల్దీ హ్యూమన్ పర్సన్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ వరకు చూడగలరు, కానీ ఎవరికైతే మయోపియా ఉందో వాళ్ళు ఇన్ఫినిటీ డిస్టెన్స్ చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు మయోపియా ఉంటే నా లిమిట్ 60 సెంటీమీటర్స్ అనుకుందాం. 60 సెంటీమీటర్స్ బియాండ్ నేను చూడలేను. సో ఇప్పుడు నా ఫార్ పాయింట్ ఏమైంది? 60 సెంటీమీటర్స్. ఎక్స్ అనే పర్సన్ కి మయోపియా ఉంది, he cannot see objects beyond 1 meter. So what is his far point? 1 meter. So healthy human eye అయితే ఇన్ఫినిటీ వరకు చూడగలరు, కానీ మయోపిక్ తో బాధపడే వాళ్ళు లేదా మయోపిక్ ఐ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫార్ పాయింట్ ఇన్ఫినిటీ కంటే ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ రేస్ ఎక్కడ కన్వర్జ్ అవుతాయి? ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ అనేది బిఫోర్ రెటీనా ఫామ్ అవుతుంది, రెటీనా కంటే ముందు. సో దీనిని కరెక్షన్ చేయడానికి రెటీనా మన లైట్ రేస్ ని కొంచెం డైవర్ట్ చేసి రెటీనా మీద మీట్ అయ్యేలాగా చెయ్యాలి. కాబట్టి మనం ఇక్కడ వాడే లెన్స్ ఏమవుతుంది? కరెక్టెడ్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ అవుతుంది. ప్రతిదానికి ఫార్ములా సేమ్. లెన్స్ ఫార్ములా 1/f = 1/v - 1/u ఫార్ములా వాడతాము. సో 1/f = 1/v - 1/u. అయితే v ప్లేస్ లో మనము ఫార్ పాయింట్, నీ ఫార్ పాయింట్ ఎంత అయితే, మయోపిక్ ఐ ఫార్ పాయింట్ ఎంత అయితే అంత రాస్తాం. నా ఫార్ పాయింట్ 60 సెంటీమీటర్స్, ఇక్కడ 60 రాస్తారు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విల్ బి గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్, సో దాట్ యూ కెన్ సబ్స్టిట్యూట్ అండ్ ఫైండ్ అవుట్. ఇక్కడ నుంచి పవర్ ఆఫ్ ద లెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, బికాస్ మన అందరికీ తెలుసు పవర్ ఆఫ్ ది లెన్స్ కి ఫార్ములా p = 1/f. కాకపోతే చూసుకోండి ఫోకల్ లెంత్ అనేది మీటర్స్ లో ఉండాలి, బికాస్ పవర్ SI యూనిట్స్ డయాప్టర్స్ కాబట్టి. Now moving on to hypermetropia లేదా లాంగ్ సైటెడ్నెస్. లాంగ్ సైటెడ్నెస్ ఉన్న వాళ్ళకి ఏంటి? లాంగ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, ఫార్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ క్లియర్ గా కనిపిస్తాయి, కానీ నియర్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి క్లియర్ గా కనిపించవు. సో నియర్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ క్లియర్. అంటే వీళ్ళ నియర్ పాయింట్ 25 సెంటీమీటర్స్ దగ్గర కాకుండా ఇంకా షిఫ్ట్ అయిపోతుంది. అంటే నా నియర్ పాయింట్, ఇప్పుడు నాకు హైపర్మెట్రోపియా ఉంటే నా నియర్ పాయింట్ 25 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే నాకు కనిపించదు, 30 సెంటీమీటర్స్ దగ్గర పెడితే కనిపిస్తుంది, 40 సెంటీమీటర్స్ దగ్గర పెడితే కనిపిస్తుంది. సో నియర్ పాయింట్ అనేది దూరంగా షిఫ్ట్ అవుతుంది. సో నీ నియర్ పాయింట్ ఎంత, దానిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో కరెక్టివ్ లెన్స్ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్, బికాస్ ఇందులో రేస్ కన్వర్జ్ బియాండ్ రెటీనా. రెటీనా కంటే వెనకాల కన్వర్జ్ అవుతాయి, మనకి ఇంకా కొంచెం ముందే కన్వర్జ్ అవ్వాలి, కాబట్టి మనము కాన్వెక్స్ లెన్స్ ని కరెక్టివ్ లెన్స్ గా వాడతాం. ఇవి రెండు మేజర్ డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఇవి కాకుండా మనకి ఇంకా ప్రెస్బయోపియా, ఆస్టిగ్మాటిజం ఉంటాయి. ఆస్టిగ్మాటిజం అంటే ఒకేసారి వర్టికల్ అండ్ హారిజాంటల్ స్ట్రైట్ లైన్స్ ని చూడలేరు. వీళ్ళకి ఏదో ఒక లైన్ ఇలా బెండ్ అయినట్లుగా సిలిండ్రికల్ గా కనిపిస్తుంది అనమాట. సో దానిని కరెక్ట్ చేయడానికి సిలిండ్రికల్ లెన్స్ వాడతారు. ప్రెస్బయోపియా అందరికీ తెలుసు, ఏజ్ ఓల్డ్ 40+, 45+ వెళ్లే కొద్దీ కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయి వాళ్ళకి మయోపియా ప్లస్ హైపర్మెట్రోపియా రెండు కలిసి వస్తాయి, కాబట్టి దానిని ప్రెస్బయోపియా అంటారు. సో వీటికి కేవలం మీరు కాన్సెప్చువల్ తెలుసుకుంటే సరిపోతుంది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు లిటిల్ మోర్ డెప్త్, అంటే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి వెళ్దాం. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఏం చెప్పాను? మనకి సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ అండ్ టెలిస్కోప్. అయితే వీటన్నిటికంటే ముందు మనం ఒక బేస్ పాయింట్ నేర్చుకోవాలి, అదే విజువల్ యాంగిల్. ఇక మీదట మన క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ఈ విజువల్ యాంగిల్ మీద డిపెండ్ అవుతాయి. అదేంటంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని చూసేటప్పుడు, మన ఐ దగ్గర నుంచి ఒక ఆబ్జెక్ట్ ని చూసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ మన కంటి దగ్గర ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది. పెద్ద యాంగిల్ మేక్ చేస్తే ఇమేజ్ పెద్దగా కనిపిస్తుంది, చిన్న యాంగిల్ మేక్ చేస్తే ఇమేజ్ చిన్నగా కనిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఏరోప్లేన్ ని ఇలా ఎదురుగుండా చూసినప్పుడు, మీరు ఏరోప్లేన్ ఎదురుగుండా నిలబడి చూసినప్పుడు చాలా పెద్ద ఏరోప్లేన్ లాగానే కనిపిస్తుంది మనకి. అది ఎంత సైజులో ఉందో అంత పెద్ద ఏరోప్లేన్ కనిపిస్తుంది. కానీ అదే సేమ్ ఏరోప్లేన్ ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తే అది చిన్న ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది, మనకి చిన్న ఇమేజ్ మన కంట్లో ఏర్పడుతుంది. రీజన్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ కంటికి దగ్గరగా ఉన్నప్పుడు θ1 యాంగిల్ మేక్ చేసింది చూడండి,
అదే సేమ్ ఆబ్జెక్ట్ దూరంగా వెళ్ళినప్పుడు మన ఐ దగ్గర θ2 యాంగిల్ మేక్ చేస్తోంది. అండ్ ఇక్కడ మనకి చాలా క్లియర్ గా కనిపిస్తోంది θ1 ఈస్ గ్రేటర్ దాన్ θ2. సో యాంగిల్ పెద్దది కాబట్టి ఆబ్జెక్ట్ కూడా పెద్ద సైజులో కనిపిస్తుంది. సో ఈ సైజ్ మ్యాగ్నిఫికేషన్, ఈ పవర్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? విజువల్ యాంగిల్. ఆబ్జెక్ట్ మన కంటి దగ్గర మేక్ చేసే యాంగిల్ నే విజువల్ యాంగిల్ అంటారు. సో సేమ్ ఆబ్జెక్ట్ అపియర్ స్మాల్ వెన్ ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ఐ బికాస్ ఆఫ్ ది విజువల్ యాంగిల్. ఆబ్జెక్ట్ దూరంగా వెళ్లే కొద్దీ మన కంటి దగ్గర అది మేక్ చేసే యాంగిల్ చిన్నదవుతుంది. ఇప్పుడు దీనినే మనము ఇంకొక క్యాలిక్యులేషన్ లోకి తీసుకెళ్తాము. మాక్సిమం విజువల్ యాంగిల్ ఫర్ అన్ఎయిడెడ్ ఐ. అన్ఎయిడెడ్ ఐ అంటే మన కంటి ముందు ఎలాంటి లెన్స్ లేనప్పుడు, కళ్ళజోడు కానీ లెన్సెస్ కానీ ఏ ఆపరేటర్స్ లేనప్పుడు, ఇప్పుడు నా కళ్ళు ఎలా అయితే ఉన్నాయో దీనిని అన్ఎయిడెడ్ ఐ అంటారు. సో ఈ అన్ఎయిడెడ్ ఐతో నేను ఒక ఆబ్జెక్ట్ ని చూశాను. ఎంత కంఫర్టబుల్ డిస్టెన్స్ లో, ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ చూడండి, మాక్సిమం విజువల్ యాంగిల్. అతి పెద్ద యాంగిల్ మేక్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ నా కంటికి దగ్గరగా ఉండాలి. అండ్ వాట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ వేర్ ఐ కెన్ సీ the object very clearly is 25 centimeters. So 25 centimeters లో ఆబ్జెక్ట్ ని పెట్టినప్పుడు అదే పొజిషన్ లో అది కంటి దగ్గర మాక్సిమం విజువల్ యాంగిల్ ని చేస్తుంది. అంతకంటే దగ్గరగా పెడితే మనకి డిస్టింక్ట్ విజన్ కాదు, అండ్ దూరంగా వెళ్తే యాంగిల్ తగ్గిపోతుంది. నాకు మాక్సిమం కావాలి కాబట్టి ఆబ్జెక్ట్ ని 25 సెంటీమీటర్ డిస్టెన్స్ లో పెట్టినప్పుడు మన కంటి దగ్గర మాక్సిమం విజువల్ యాంగిల్ చేసింది. సో దానికి ఫార్ములా వెరీ సింపుల్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి tan theta is equal to h/d. when theta is very small, tan theta is approximately equal to theta. ఇది అందరికీ తెలుసు కదా, tan theta is approximately equal to theta when theta is very small. So theta is equal to opposite side by adjacent side, theta is equal to h/d. h is height of the object. సో ఇక మీదట ఫిక్స్ అయిపోండి. ఈ మొత్తం టాపిక్ మొత్తంలో కూడా మనము హెచ్ ని దేనిగా కన్సిడర్ చేస్తాము? హెచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ హెచ్ డాష్ అనేది హైట్ ఆఫ్ ఇమేజ్ గా కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరైజ్ చేసుకోండి, మాక్సిమం విజువల్ యాంగిల్ ఫర్ అన్ అన్ఎయిడెడ్ ఐ. అన్ఎయిడెడ్ ఐ ఇస్ θ0 is equal to h/d. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనిని బేస్ చేసుకుని మనము మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఇప్పుడు ఈ సింపుల్ మైక్రోస్కోప్ కానీ కాంపౌండ్ మైక్రోస్కోప్ కానీ ఇవన్నీ ఎందుకు వాడతాము? టు సీ ద మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. అక్షరాలు చిన్న చిన్నగా ఉన్నాయి కాదు, నాకు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కావాలి, దానికోసం వాడతాం. అండ్ ఇది చాలా సింపుల్ డయాగ్రామ్. మీరు 4 మార్క్స్ లో కూడా నేర్చుకుంటారు, 10th క్లాస్ లో కూడా నేర్చుకుని ఉంటారు. సింపుల్ మైక్రోస్కోప్ లో సింగిల్ లెన్స్ ఉంటుంది. సో సింగిల్ లెన్స్, అది కూడా కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ లో ఒకే ఒక సందర్భంలో మనకి తెలుసు వర్చువల్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు? వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్. ఆబ్జెక్ట్ ని ఫోకస్ కి ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో పెట్టినప్పుడు ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మ్యాగ్నిఫైడ్ వర్చువల్ ఇరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అయితే ఆ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది దానికి రెస్ట్రిక్షన్ లేదు. సో మనం కండిషన్స్ ఏం తీసుకుంటాము అంటే, ఇక మీదటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం తీసుకునే కండిషన్స్ ఏంటంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఫైనల్ ఇమేజ్ అనేది there is a chance that final image అనేది there is a chance that it can be formed anywhere between d to infinity. నా మాక్సిమమ్ అంటే నా మినిమం డిస్టెన్స్ d, మాక్సిమం డిస్టెన్స్ ఇన్ఫినిటీ. సో d నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఇమేజ్ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. ఎక్కడ ఫామ్ అయినా నా కంటికి ఇమేజ్ కనిపిస్తుంది. సో ప్రతిసారి మనం కండిషన్ ఇమేజ్ కెన్ బి ఫార్మ్డ్ బిట్వీన్ d టు ఇన్ఫినిటీ, ఈ రెండు కండిషన్స్ లోను మనం చెక్ చేయాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ లో h అనేది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, h డాష్ అనేది హైట్ ఆఫ్ ది ఇమేజ్. సో ఒక్కసారి మీరు ఈ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేస్తే tan theta is equal to h/u. u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ tan theta is also equal to h dash by v, ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో tan theta is equal to h/u is equal to h dash by v. ఇది పక్కన పెట్టుకోండి. tan theta is approximately equal to theta కాబట్టి theta is equal to h/u is equal to h dash by v. Now coming to మ్యాగ్నిఫైయింగ్ పవర్. ఇది మనం ఇంకిక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంటే ఏంటి? మ్యాగ్నిఫైయింగ్ పవర్ అంటే
ద యాంగిల్ మేడ్ బై ద ఎయిడెడ్ ఐ టు అన్ఎయిడెడ్ ఐ అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను, ఫార్ములా రాస్తాను. వాట్ ఈస్ క్యాపిటల్ ఎం? క్యాపిటల్ ఎం అనేది మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ అ ఇన్స్ట్రుమెంట్. ఒక ఇన్స్ట్రుమెంట్ యొక్క మ్యాగ్నిఫైయింగ్ పవర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ విజువల్ యాంగిల్ మేడ్ బై ఎయిడెడ్ ఐ, visual angle made by aided eye to visual angle made by unaided eye. Visual angle made by aided eye to visual angle made by unaided eye. సో విజువల్ యాంగిల్ మేడ్ బై ఎయిడెడ్ ఐ అంటే మన కంటి ముందు లెన్స్ ఉన్నప్పుడు, అన్ఎయిడెడ్ ఐ అనేది మనం ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. సో విజువల్ యాంగిల్ మేడ్ బై ఐ తీటా అనుకుంటే అన్ఎయిడెడ్ ఐ తీటా నాట్ అనుకున్నాము. అండ్ మనము ఆల్రెడీ వి నో దట్ తీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై డి, ఇది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. సో దీనిని మీరు ఇక్కడ యూజ్ చేస్తారు. సో తీటా ప్లేస్ లో ఏం తీసుకుందాము, డైరెక్ట్ గా హెచ్ బై యూ తీసుకుంటాను. తీటా నాట్ ప్లేస్ లో హెచ్ బై డి. మేడం మీరు ఎందుకు హెచ్ డాష్ బై బి తీసుకోలేదు? రీజన్ ఏంటంటే నాకు ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఈ రెండిట్లో నేను ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా m ఈజ్ ఈక్వల్ టు డి బై యూ అనేది వచ్చింది. దిస్ ఈస్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ అ సింపుల్ మైక్రోస్కోప్. ఇంక ఇక్కడ నుంచి ప్రతిదానికి గుర్తుపెట్టుకోండి, సింపుల్ మైక్రోస్కోప్ అయినా, కాంపౌండ్ మైక్రోస్కోప్ అయినా, టెలిస్కోప్ అయినా మనం చేసేది ఫస్ట్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ క్యాలిక్యులేట్ చేస్తాము. తర్వాత ఇమేజ్ డి దగ్గర ఫామ్ అయితే కండిషన్ ఏంటి, ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే కండిషన్ ఏంటి. బికాజ్ మనము డి దగ్గర నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయినా చూడగలం కాబట్టి ఫస్ట్ కండిషన్ మనం ఏం తీసుకుంటాము, వెన్ ఫైనల్ ఇమేజ్ ఈజ్ అట్ నియర్ పాయింట్. సెకండ్ కండిషన్ వెన్ ఫైనల్ ఇమేజ్ ఈజ్ అట్ ఫార్ పాయింట్. దీన్ని మీరు అలవాటు చేసుకోవాలి. సో వెన్ ఫైనల్ ఇమేజ్ ఈజ్ అట్ నియర్ పాయింట్, ఫైనల్ ఇమేజ్ అనేది డి దగ్గర ఫామ్ అవ్వాలి. అంటే మనం ఏం తీసుకుంటాం, v ఇజ్ ఈక్వల్ టు మైనస్ డి. ఎందుకు తీసుకున్నారు మ్యామ్? ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఆన్ ద సేమ్ సైడ్, లెఫ్ట్ సైడ్ లోనే ఫామ్ అయింది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్, సో ఇటువైపు వెళ్తున్నాం కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ అయినప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ కూడా నెగిటివ్ అవుతుంది. బికాస్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఆర్ ఆన్ సేమ్ సైడ్. ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, నియర్ పాయింట్ దగ్గర. సో ఇమేజ్ డిస్టెన్స్ ఎంత తీసుకున్నాను నేను, v is equal to minus d. అలాగే u నెగిటివ్ పెట్టుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లెన్స్. లెన్స్ ఫార్ములా ఉపయోగిస్తారు, 1/f is equal to 1/v. మనం వాడే ఫార్ములా 1/f is equal to 1/v minus 1/u, సింపుల్ ఫార్ములా. v ప్లేస్ లో మైనస్ డి రాస్తారు, u ప్లేస్ లో మైనస్ u రాసుకుంటారు. సో దీనిని మనం కొంచెం రీఅరేంజ్ చేస్తే అయిపోయింది, m is equal to 1 plus d by f. సో వెన్ ఫైనల్ ఇమేజ్ ఈజ్ అట్ నియర్ పాయింట్, ఫార్ములా m is equal to 1 plus d by f. దీనినే మనము md గా కూడా రాసుకోవచ్చు, బికాస్ v is at d కాబట్టి మ్యాగ్నిఫైయింగ్ పవర్ అట్ d 1 plus d by f అయిపోయిందా. దీన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్, వెన్ ద ఫైనల్ ఇమేజ్ ఈజ్ అట్ ఫార్ పాయింట్. ఫార్ పాయింట్ అంటే v is equal to ఇన్ఫినిటీ, ఇక్కడ ఆల్రెడీ ఉంది v ఇన్ఫినిటీ దగ్గర. ఇప్పుడు ఈ కండిషన్ ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు లెన్స్ బాగా గుర్తుంటే, ఆబ్జెక్ట్ ఫోకస్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఈ కండిషన్ గుర్తుందా? వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఫోకస్, ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. ఇప్పుడు రివర్స్ లో రండి. వెన్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ, వేర్ ఈస్ ద ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈస్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగటివ్. సో ఫోకల్ లెంత్ ప్లేస్ లో మనము సింపుల్ గా ఇందాక వచ్చిన ఫార్ములా చూడండి, m is equal to d by u. సో d by u ప్లేస్ లో నువ్వు f రాసుకుంటే సరిపోయింది కండిషన్. ఓకే, మైనస్ సింబల్స్ అనేవి మీరు ఎలాగూ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి నేను డైరెక్ట్ గా ఫార్ములా రాశాను. ఇది m at infinity, m at infinity d by f అండ్ m at d 1 plus d by f. ఇది సింపుల్ మైక్రోస్కోప్ మీద. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు కంపౌండ్ మైక్రోస్కోప్. కంపౌండ్ మైక్రోస్కోప్ అనేది అ లిటిల్ బిట్ హయ్యర్ వెర్షన్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్. సింపుల్ మైక్రోస్కోప్ లో ఎన్ని లెన్సులు ఉన్నాయి? ఒకటే లెన్స్ ఉంది, అందుకే దాన్ని సింపుల్ మైక్రోస్కోప్ అన్నారు. కంపౌండ్ మైక్రోస్కోప్ లో ఎన్ని లెన్సులు కనిపిస్తున్నాయి మీకు? 2 లెన్సులు కనిపిస్తున్నాయి కదా. ఒక లెన్స్ మీరు మైక్రోస్కోప్ డయాగ్రామ్ కానీ ఎప్పుడైనా మైక్రోస్కోప్ ని ల్యాబ్ లో కానీ ఎక్కడైనా చూసుంటే, యూజువల్ గా మైక్రోస్కోప్ లో ఏం చేస్తారు,
ఒక స్లైడ్ తీసుకుంటారు, ఏదైతే నువ్వు టెస్ట్ చేయాలో టిష్యూ కానీ స్లైడ్ తీసుకుని కింద వైపు ఇది ఒక ట్యూబ్ అనుకోండి, ఇక్కడ ఒక లెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక లెన్స్ ఉంటుంది. ఈ లెన్స్ దగ్గర స్లైడ్ పెడతారు, ఇక్కడున్న లెన్స్ నుంచి ఇలా చూస్తారు ఒక ఐ క్లోజ్ చేసి. సో ఒక లెన్స్ కంటి దగ్గర ఉంటుంది, ఒక లెన్స్ ఆబ్జెక్ట్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్ట్ దగ్గర ఏదైతే లెన్స్ ఉందో దానిని ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు. కంటి దగ్గర ఏదైతే లెన్స్ ఉందో దానిని ఐ పీస్ లేదా ఐ లెన్స్ అంటారు. సో రెండు లెన్సులు ఉంటాయి, ఆబ్జెక్ట్ లెన్స్ అండ్ ఐ లెన్స్. సో ఆబ్జెక్ట్ లెన్స్ అనేది ఆబ్జెక్ట్ వైపు ఉంటుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది, కాంపౌండ్ మైక్రోస్కోప్ లో ఆబ్జెక్ట్ లెన్స్ చిన్నగా ఉంటుంది, ఐ పీస్ పెద్దగా ఉంటుంది, ఐ లెన్స్ పెద్దగా ఉంటుంది అనమాట. నౌ కమింగ్ టు డయాగ్రామ్. ఫస్ట్ ఆబ్జెక్ట్ నుంచి రెండు లైట్ రేస్ వచ్చాయి, అవి కన్వర్జ్ అయ్యాయి, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ సెకండ్ ఇమేజ్ ఈ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఇమేజ్ మన సెకండ్ లెన్స్ కి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. మీరు ఈ డయాగ్రామ్ కొద్దిగా డ్రా చేయడానికి ప్రాక్టీస్ చేయండి, బికాస్ ఫార్ములే బట్టి కొట్టడం అనేది కొంచెం కష్టం. మీరు ఫాస్ట్ గా డయాగ్రామ్ డ్రా చేసుకోగలిగితే మీకు ఫార్ములా అనాలిసిస్ ఈజీ అవుతుంది. సో ఫస్ట్ లెన్స్ ఆబ్జెక్ట్ ఉంది, ఇది FO అని పేరు పెడదాం. ఇది ఆబ్జెక్టివ్ లెన్స్ కాబట్టి FO, ఇది ఐ లెన్స్ కాబట్టి FE అనేది ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్, FO అనేది ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్. ఆబ్జెక్టివ్ లెన్స్ దగ్గర ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేశాను కాబట్టి ఈ డిస్టెన్స్ పేరేంటమ్మా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ UO. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఈ డిస్టెన్స్ పేరేంటి, VO, ఇమేజ్ డిస్టెన్స్ బికాస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్. సో ఈ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఫామ్ అయిందో ఇది మన ఐ పీస్ కి ఐ లెన్స్ కి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. దీని ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. అలా పని చేయడం వల్ల దీనికి మళ్ళీ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆబ్జెక్ట్ ని ఎలా అడ్జస్ట్ చేస్తారు, మీరు మైక్రోస్కోప్ లో చూస్తే ఇలా తిప్పి 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 ఫోకస్ చేస్తారు, అడ్జస్ట్ చేస్తారు. ఈ తిప్పడం ఏంటి అంటే, ఈ ఫోకసింగ్ ఏంటంటే ఈ లెన్స్ ని కదుపుతారనమాట. ఈ లెన్స్ ని ఎలా కదుపుతారు అంటే కరెక్ట్ గా ఈ ఆబ్జెక్ట్ ఈ లెన్స్ కి లెస్ దాన్ ఫోకల్ లెంత్ డిస్టెన్స్ లో రావాలి. సో ఇది దీని ఆప్టికల్ సెంటర్ అయితే దీని FE ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఫోకల్ లెంత్ కంటే తక్కువ డిస్టెన్స్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే సైడ్ వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇది కిందకే ఉంది, ఇది కూడా కిందకే ఉంది, అంటే దీనిని ఇరెక్ట్ ఇమేజ్ అంటాం. ఈ ఫైనల్ ఇమేజ్ ఇరెక్ట్ బికాస్ విత్ రెస్పెక్ట్ టు దిస్, ఇది కదా ఆబ్జెక్ట్, దీని వల్ల ఈ ఇమేజ్ ఫామ్ అయింది. ఇది కిందకే ఉంది, ఇది కిందకే ఉంది, అంటే రెండు కూడా వర్చువల్ అండ్ ఇరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది అని చెప్తారు. మళ్ళీ సేమ్ నాన్న, మీరు ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేయండి. tan θ ఈజ్ ఈక్వల్ టు H'/UE లేదా H'/V, H'/V లేదా H'/UE. డయాగ్రామ్ నుంచి మనం చేయాల్సింది ఏంటి, మ్యాగ్నిఫైయింగ్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఫార్ములా ఏంటి, θ/θ0 కదా. θ ప్లేస్ లో H'/UE తీసుకుంటాము. θ0 మనకు ఆల్రెడీ తెలుసు, H/D. సో ఫార్ములా ఏమొచ్చింది, H'/H ఈజ్ ఈక్వల్ టు H*D/UE. ఓకే, అయితే దీంట్లో చిన్న చిన్న మార్పులు ఏంటంటే మనకు ఆల్రెడీ రే ఆప్టిక్స్ లో తెలుసు మ్యాగ్నిఫికేషన్ కి ఫార్ములా. ఎంతమంది గుర్తుంది మ్యాగ్నిఫికేషన్ కి ఫార్ములా, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నేను మీకు కావాలంటే మళ్ళీ రాసి చూపిస్తాను. మ్యాగ్నిఫికేషన్ కి ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఇస్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ టు -V/U. గుర్తుందా లేదా, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇస్ ఈక్వల్ టు -V/U. సో హైట్ ఆఫ్ ది H' అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్, H అంటే ఆబ్జెక్ట్. సో H'/H ప్లేస్ లో నేను -V/U రాసుకోవచ్చా, ఎస్ రాసుకోవచ్చు. కాకపోతే ఇది ఎవరికి సంబంధించింది, ఆబ్జెక్ట్ కి సంబంధించింది. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే VO/UO ఇంటూ D/UE. మేడం మీరు మైనస్ సింబల్ మర్చిపోయారు అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం. మైనస్ అనేది ఓన్లీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ కి కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఫార్ములా వచ్చింది, మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఇస్ ఈక్వల్ టు VO/UO ఇంటూ D/UE. UE అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. UE is ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఐ లెన్స్. VO ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ లెన్స్. UE
ఆబ్జెక్ట్ యూఈ అయిపోయింది కదా, యూఓ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ లెన్స్. ఓకే, దీంట్లోనే మనము ఎంఈ అంటే మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఐ లెన్స్, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ లెన్స్. తర్వాత ఇక్కడ ఒక కొత్త పదం స్టార్ట్ అవుతుంది, ట్యూబ్ లెంత్ అంటారు. వాట్ ఈస్ దిస్ ట్యూబ్ లెంత్? నేను ముందే చెప్పాను, మైక్రోస్కోప్ ఎలా ఉంటుంది, ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, పైన ఒక లెన్స్ ఉంటుంది, కింద ఒక లెన్స్ ఉంటుంది, దీనిని అడ్జస్ట్ చేస్తారు ఈ లెన్సెస్ ని. ఇది ఐ లెన్స్, ఇది ఆబ్జెక్టివ్ లెన్స్. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పండి. సో ఆబ్జెక్టివ్ లెన్స్ కి ఐ లెన్స్ కి మధ్యలో ఉండే టోటల్ డిస్టెన్స్ నే ట్యూబ్ లెంత్ అంటారు. సో ఐ లెన్స్ కి ఆబ్జెక్టివ్ లెన్స్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ట్యూబ్ లెంత్. ట్యూబ్ లెంత్ ఫార్ములా ఏమవుతుంది, సింపుల్ గా చూడండి, ఈ రెండింటి మధ్యలో ఏం డిస్టెన్స్ ఉంది, విఓ ప్లస్ యూఈ. సో ఎల్ ఇస్ ఈక్వల్ టు విఓ ప్లస్ యూఈ. ఎల్ ఇస్ ఈక్వల్ టు విఓ ప్లస్ యూఈ అయిపోయింది. అయితే ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చేయాలి, కండిషన్స్. ఒకవేళ ఇమేజ్ డి దగ్గర ఫామ్ అయితే కండిషన్ ఏంటి, ఒకవేళ ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయితే కండిషన్ ఏంటి. సో అగైన్ విల్ గో ఫర్ 2 కండిషన్స్. ఫైనల్ ఇమేజ్ అట్ నియర్ పాయింట్, ఫైనల్ ఇమేజ్ అట్ ఫార్ పాయింట్. సో ఫైనల్ ఇమేజ్ అట్ నియర్ పాయింట్ అంటే బి ఇస్ ఈక్వల్ టు మైనస్ డి, ఎందుకు, సేమ్ సైడ్ లో ఉంటుంది కాబట్టి యు నెగిటివ్ అవుతుంది. ఫార్ములా 1/f ఇస్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. యు నెగిటివ్ అవుతుంది, ప్లస్ బి ప్లేస్ లో మైనస్ డి రాస్తాము, దెన్ డి బై ఎఫ్ చేస్తారు. సో దాన్ని మొత్తాన్ని రీఅరేంజ్మెంట్ చేస్తే మనకు వచ్చే ఫార్ములా ఎండి ఇస్ ఈక్వల్ టు విఓ బై యుఓ ఇంటూ 1 ప్లస్ డి బై ఎఫ్ఈ. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇందాక వచ్చిన ఫార్ములాలో 1 ప్లస్ వస్తుంది, డి బై యుఈ ప్లేస్ లో ఎఫ్ఈ వస్తుంది, 1 ప్లస్ డి బై యుఈ ప్లేస్ లో ఎఫ్ఈ వస్తుంది. తర్వాత ఎల్డి ఇస్ ఈక్వల్ టు విఓ ప్లస్ యుఈ. సో యుఈ ప్లేస్ లో ఎఫ్ఈ ఇంటూ డి బై ఎఫ్ఈ ప్లస్ డి. ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి మీరు డిరైవ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అమ్మా. 1/FE ఇస్ ఈక్వల్ టు ఇది -1/D ప్లస్ 1/U కదా, మైనస్ పెడతాము, మైనస్ ప్లస్ అయిపోయింది. సో మీరు రెండు వైపులా డితో మల్టిప్లై చేయండి. సో D/FE ఇస్ ఈక్వల్ టు -1 ప్లస్ D/UE. సో మీకు ఇక్కడ నుంచి D/UE ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ D/FE. ఈ D/UE ప్లేస్ లోనే, ఈ D/UE ప్లేస్ లోనే నువ్వు ఇది రాసుకున్నావు, 1 ప్లస్ D/FE రాసుకున్నావు. దీనిని మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేస్తే అంటే UE/D ఇస్ ఈక్వల్ టు FE ప్లస్ D/FE. సో UE ఇస్ ఈక్వల్ టు FE ఇంటూ D/FE ప్లస్ FD అనమాట. సో దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ట్రా కండిషన్ అన్నమాట. ఎక్స్ట్రా కండిషన్ ఏంటంటే ఫర్ FO మచ్ లెసర్ దాన్ L, FE మచ్ లెసర్ దాన్ L అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్టివ్ పీస్ అండ్ ఐ పీస్ కనుక L కంటే ట్యూబ్ లెంత్ కంటే బాగా తక్కువగా ఉన్నప్పుడు జస్ట్ గో ఫర్ దిస్ కండిషన్. VO/UO ప్లేస్ లో L/FO ప్లస్ 1 ప్లస్ D/FE అలాగే ఉంటుంది. ఓకే, సో ఈ ఎక్స్ట్రా కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది అప్పుడప్పుడు మనకి ఎగ్జామ్స్ లో వస్తుంది. నా ఇప్పటిదాకా మనం ఏం చూసాము, ఫైనల్ ఇమేజ్ అట్ నియర్ పాయింట్. సేమ్ మనం రివర్స్ కండిషన్ ఏంటి, ఫైనల్ ఇమేజ్ అట్ ఫార్ పాయింట్, ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అయినప్పుడు. మనకి తెలుసు ఎప్పుడైతే ఇమేజ్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుందో ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఫోకల్ లెంత్ డిస్టెన్స్ లో ఉండాలి. సో M ఇన్ఫినిటీ ఇస్ ఈక్వల్ టు -VO/UO ఇంటూ D/FE. సింపుల్ గా D/UE ప్లేస్ లో D/FE వస్తుంది. సో ఫార్ పాయింట్ అయితే సింపుల్ గా D/FE, నియర్ పాయింట్ అయితే 1 ప్లస్ D/FE వస్తుంది. నెక్స్ట్ UE ప్లేస్ లో FE రాయడమే. సో L ఇన్ఫినిటీ ఇస్ ఈక్వల్ టు VO ప్లస్ UE ప్లేస్ లో FE రాసుకుంటే ఖతం కహాని. సో కాంపౌండ్ మైక్రోస్కోప్ బేసిక్ ఫార్ములా తెలిస్తే మీరు ఇవి మార్చుకోవడం చాలా ఈజీ. సో ఒక్కసారి బేసిక్ ఫార్ములా చూడండి, M ఇస్ ఈక్వల్ టు VO/UO ఇంటూ D/UE. 2 L ఇస్ ఈక్వల్ టు VO ప్లస్ UE. అదే మీరు MD కావాలి అనుకుంటే VO/UO 1 ప్లస్ D/FE వస్తుంది. ఇక్కడ L ప్లస్ VO ఇంటూ UE ప్లేస్ లో FE D/FE ప్లస్ D వస్తుంది. నెక్స్ట్ అదే ఇన్ఫినిటీ అయితే VO/UO ఇంటూ D/FE.
ఇక్కడ విఓ ప్లస్ ఎఫ్ఈ, సింపుల్ గా ఎఫ్ఈ రాసుకుంటే అయిపోతుంది. సో దాట్ ఈస్ ఆల్ అబౌట్ కాంపౌండ్ మైక్రోస్కోప్. నౌ విల్ మూవ్ ఆన్ టు రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్ లేదా ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్. టెలిస్కోప్ కి మైక్రోస్కోప్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టెలిస్కోప్ అండ్ మైక్రోస్కోప్ అంటే, మైక్రోస్కోప్ అనేది చిన్న ఆబ్జెక్ట్స్ ని మ్యాగ్నిఫై చేసి పెద్దగా చూపిస్తుంది. టెలిస్కోప్ అనేది బాగా దూరంగా ఉన్నవి, మనకి చిన్నగా కనిపిస్తాయి కదా, దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది. సో ఇక్కడ టెలిస్కోప్ విషయంలోకి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? ఎక్కడో చాలా దూరంగా ఉండాలి. ఆ దూరం అనేదాన్ని మనం ఏం చేస్తాము? ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ నుంచి లైట్ రేస్ వచ్చినప్పుడు అవి ఏమవుతాయి? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అవుతాయి. ఈ బ్లూ కలర్ లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వస్తున్నాయి. పాయింట్ నెంబర్ 2 అబ్జర్వ్ చేయండి. కాంపౌండ్ మైక్రోస్కోప్ లో ఎన్ని లెన్సులు ఉన్నాయి? 2. టెలిస్కోప్ లో ఎన్ని లెన్సులు ఉన్నాయి? 2. కాంపౌండ్ మైక్రోస్కోప్ లో చూస్తే గనక, కాంపౌండ్ మైక్రోస్కోప్ లో చూస్తే ఆబ్జెక్ట్ లెన్స్ చిన్నగా ఉంది, ఐ లెన్స్ పెద్దగా ఉంది. ఇప్పుడు టెలిస్కోప్ లోకి వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ లెన్స్ పెద్దగా ఉంది, ఐ లెన్స్ చిన్నగా ఉంది. మీరు టెలిస్కోప్ ఎప్పుడైనా చూస్తే మన కంటి దగ్గర పెట్టుకునేది చిన్న లెన్స్ ఉంటుంది, పెద్ద లెన్స్ ఆబ్జెక్ట్ వైపు ఉంటుంది కదా. సో ఆబ్జెక్ట్ లెన్స్ పెద్దగా ఉంటుంది, ఐ లెన్స్ చిన్నగా ఉంటుంది. ఇది మనకి ఉండే డిఫరెన్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇన్ఫినిటీ నుంచి లైట్ రేస్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా అవి ఎక్కడ కన్వర్జ్ అవుతాయి? అవి ఎక్కడ కన్వర్జ్ అవుతాయి? ఫోకల్ లెంత్ దగ్గర. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ లెన్స్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఈ ఇమేజ్ ఐ లెన్స్ కి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మన ఐ ఉంటుంది అనమాట. ఇది ఐ లెన్స్ ఎఫ్ఈ. ఐ లెన్స్ కి ఈ ఇమేజ్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఆబ్జెక్ట్ ని ఎలా అడ్జస్ట్ చేస్తారు అంటే, ఈ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కి మధ్యలో ముందు వచ్చేలాగా. సో దానివల్ల మ్యాగ్నిఫైడ్ ఇరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇప్పుడు కూడా మనము ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఇన్ఫినిటీ డి మధ్యలో ఫామ్ అయింది అనుకుంటాము. నెక్స్ట్ చూడండి, ఈ డిస్టెన్స్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ లెన్స్. మరి ఈ డిస్టెన్స్ ఏంటి? ఐ లెన్స్ కి ఇమేజ్ డిస్టెన్స్ కాబట్టి యుఈ అవుతుంది. సో మీకు L is equal to FO plus UE, ట్యూబ్ లెంత్. L అంటే తెలుసు కదా, ట్యూబ్ లెంత్, డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్టివ్ లెన్స్ అండ్ ఇమేజ్ లెన్స్. తర్వాత మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా θ బై θ0 వేసుకుంటే మనము H డాష్ బై UE, H డాష్ బై UE, ఈ డిస్టెన్స్ UE కదా, H డాష్ బై UE. నేను మీకు చూపిస్తాను. ఈ డిస్టెన్స్ ఇది H డాష్. ఈ డిస్టెన్స్ ఎంత? ఈ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ UE. సో H డాష్ బై UE బై FO. నెక్స్ట్ దీన్ని కొంచెం రీఅరేంజ్మెంట్ చేసుకుంటే మనకి FO బై UE వస్తుంది. FO బై UE బికాస్ H డాష్ బై H అనేది ఇక్కడ మనకి H డాష్ బై H లో హైట్ ఆఫ్ ది ఇమేజ్ అనేది నెగ్లిజిబుల్ అయిపోతుంది, ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే మనకి FO బై UE. బేసిక్ ఫార్ములా magnification in refracting telescope, M is equal to FO by UE, FO by UE. L is equal to FO plus UE అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా రెండు కండిషన్స్, ఫైనల్ ఇమేజ్ అట్ నియర్ పాయింట్, ఫైనల్ ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ. ఫైనల్ ఇమేజ్ అట్ నియర్ పాయింట్ అంటే V is equal to minus D అవుతుంది. ఇక్కడ మనం రాద్దాం, V is equal to minus D అవుతుంది. U ని నెగటివ్ తీసుకోవాలి. ఫార్ములా 1/f is equal to 1/v plus 1/u, సారీ 1/v minus 1/u ఫార్ములా వేసుకుంటే దీనికి రెండు వైపులా ఈసారి మనకి ఫార్ములా ఏంటి? D is equal to FO by UE. ఫార్ములా తెచ్చుకోండి. నాకేం కావాలి? FO by UE. అంటే నాకు పైన న్యూమరేటర్ లో FO కావాలి కాబట్టి మొత్తం రెండు వైపులా FO తో మల్టిప్లై చేశాను. FO by UE is nothing but నా మ్యాగ్నిఫికేషన్ కదా, FO by UE is మ్యాగ్నిఫికేషన్. సో దీన్ని ఇలా ఉంచి దీన్ని ఇటువైపు షిఫ్ట్ చేస్తాను. సో ఇటువైపు షిఫ్ట్ చేస్తే MD is equal to FO by FE into 1 plus D by FE వస్తుంది. MD is equal to FO by FE into 1 plus D by FE. LD is equal to FO plus UE. UE ప్లేస్ లో మళ్ళీ మనకి FED by FE plus D. ఇది ఇందాక ఎలా వచ్చింది నేను మీకు డిరైవ్ చేసి చూపించాను. సో ప్రతిసారి D దగ్గర అన్నప్పుడు 1 plus D by FE వస్తుందమ్మా.
1 ప్లస్ డి బై ఎఫ్ఈ. అదే ఫైనల్ ఇమేజ్ అట్ ఇన్ఫినిటీ అంటే వి ఇన్ఫినిటీ అయినప్పుడు, ఆబ్జెక్ట్ ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయినప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి? ఫోకస్ దగ్గర ఉండాలి. సో ఫోకస్ దగ్గర పెట్టాము. సో మళ్ళీ దీనిని రీఅరేంజ్ చేస్తే ఎఫ్ఓ బై ఎఫ్ఈ మాత్రమే వస్తుంది, ఎఫ్ఓ బై ఎఫ్ఈ మాత్రమే వస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ ప్లస్ ఎఫ్ఈ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎక్కువ దీంట్లో కంటెంట్ ఏమీ ఉండదు. అండ్ ఇందులో రిజాల్వింగ్ పవర్ అనేది మనకి డిలీటెడ్ టాపిక్. రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్, టెలిస్కోప్, ఇవన్నీ కూడా డిలీటెడ్ టాపిక్స్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ ఎగ్జామినేషన్స్. కాబట్టి దాట్ పార్ట్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్. సో లెట్ us try to solve some problems. ఎలా ఉంటాయి ఒక మోడల్ చూద్దాం. ఇన్ ద నార్మల్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్, మనకి ఇది ఇన్స్ట్రుమెంట్ తెలియాలి. ఇన్స్ట్రుమెంట్ ఏంటి? రిఫ్రాక్టింగ్ టెలిస్కోప్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్టివ్ అండ్ ఐపీస్ ఈస్ 30 సెంటీమీటర్స్. ఏమిచ్చారు? డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్టివ్ అండ్ ఐపీస్ ఈస్ 30 సెంటీమీటర్స్. సో గివెన్ ఇన్ఫర్మేషన్, గివెన్ L is equal to 30 centimeters. తర్వాత the focal length of the objective when the angular magnification of the telescope is 2. Magnification telescope 2 ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇది మన క్వశ్చన్. దిస్ ఈస్ ద క్వశ్చన్ పార్ట్. ఇప్పుడు దీనిని మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా రాసుకోండి. నీకేం ఫార్ములా తెలుసు? ఎల్ కి ఫార్ములా వి నో దట్. ఎల్ కి ఫార్ములా ఏంటి? ఎఫ్ఓ ప్లస్ ఎఫ్ఈ. ఎల్ కి ఫార్ములా ఎఫ్ఓ ప్లస్ ఎఫ్ఈ. మ్యాగ్నిఫికేషన్ కి ఫార్ములా మైనస్ ఎఫ్ఓ బై ఎఫ్ఈ. ఖతం కహాని, ఇక్కడితోనే అయిపోయింది మనకి. సో నీకు ఎఫ్ఓ కావాలి అంటే ఎఫ్ఈ ఎలిమినేట్ అయిపోవాలి. సో దీంట్లోంచి దీంట్లో మీరు ఎలా సబ్స్టిట్యూట్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఎఫ్ఈ ఇజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎఫ్ఓ, దానిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ఓ బై ఎల్ మైనస్ ఎఫ్ఓ. సో మీకు ఏమొచ్చింది? ఎం ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఓ బై ఎల్ మైనస్ ఎఫ్ఓ. సో ఎం ఎంత? 2 అండ్ ఎఫ్ఓ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఎంతమ్మా? 30 మైనస్ ఎఫ్ఓ. దట్స్ ఇట్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 60 మైనస్ 2FO is equal to FO. So 60 is equal to 3FO. So 20 times kabatti FO is equal to 20 centimeters. So that is the answer. మీరు దీన్ని దీంట్లో పెట్టినా there is no problem, absolutely no problem. మీకు ఫార్ములే వస్తే ఈ ప్రాబ్లం ఖతం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం చూడండి. ఇఫ్ we need a magnification of 375, అది ఏదైనా కూడా మ్యాగ్నిఫికేషన్ పేరేంటి? క్యాపిటల్ ఎం కదా. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. గివెన్ క్యాపిటల్ ఎం ఇస్ ఈక్వల్ టు 375 ఉండాలి. ఫ్రమ్ అ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఆఫ్ ట్యూబ్ లెంత్, ఏమిచ్చారు మనకి? ట్యూబ్ లెంత్ ఎల్ ఇస్ ఈక్వల్ టు 150 millimeters. అండ్ ఇది ఏం మైక్రోస్కోప్? కాంపౌండ్ మైక్రోస్కోప్. మనం అది కూడా చూసుకోవాలి ఏమి ఇన్స్ట్రుమెంట్ అనేది. అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఏమిచ్చారు? ఆబ్జెక్టివ్ ఫోకల్ లెంత్ 5 millimeters. అన్ని మిల్లీమీటర్స్ లో ఉన్నాయి. ఆన్సర్ మాత్రం చూసుకోండి. ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ పీస్ ఎంత అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ పీస్? ఇదేంటిది? కాంపౌండ్ మైక్రోస్కోప్. కాంపౌండ్ మైక్రోస్కోప్ లో మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే FOL ఒక్కసారి గమనించండి. ఇదే నేను మీకు ఇందాక చెప్పింది. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇది 5 millimeters, ఇది 150 millimeters. అంటే కెన్ ఐ టేక్ ఇట్ యాజ్ FO ఈజ్ మచ్ స్మాలర్ దాన్ ఎల్. ఎప్పుడైతే FO ఈజ్ మచ్ స్మాలర్ దాన్ ఎల్, ఫార్ములా గుర్తొచ్చిందా లేదా? FO మచ్ స్మాలర్ దాన్ ఎల్, M is equal to L by FO into 1 plus D by FE. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఈ కండిషన్ నేను ఇందాక క్లాస్ లో చెప్పాను, ఒకసారి రివైజ్ చేసుకోండి. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది 375, ఎల్ ఎంత? 150 బై FO 5 mm క్యాన్సిల్, 1 ప్లస్ డి ప్లేస్ లో ఎంత తీసుకోవాలి? 25 సెంటీమీటర్స్. ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ మిల్లీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి దీనిని మిల్లీలోకి మార్చుకోవాలి.
మిల్లీ అంటే 10⁻³ ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ థింగ్ చూడండి 25 సెంటీ అంటే 10⁻² మీటర్స్ మిల్లీ అంటే 10⁻³ రావాలి సో ఇంటూ 10⁻1 బై 10⁻1 చేస్తే ఇది ఎంత అవుతుంది నాకు 250 మిల్లీమీటర్స్ నేను ఊరికే చెప్పాను మీరు డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు ఊరికే ఎలాబరేట్ చేసి చెప్పాను అంతే నేను సో డి ప్లేస్ లో 250 బై FE దట్స్ ఇట్ మీరు దీన్ని సాల్వ్ చేయడమే సో 5 3 15 సో 375 బై 30 is equal to 1 plus 250 by FE సో ఇంకా క్యాన్సిలేషన్ చేయాలి అని చేసుకోవచ్చు 5 6 30 5 7 35 5 5 25 సో 2 3 3 2 6 3 2 6 3 5 15 25 by 2 minus 1 is equal to 250 by FE సో ఇది 23 by 2 అవుతుంది 23 by 2 is equal to 250 by FE సో ఇది FE is approximate గా మీకు 22 మిల్లీమీటర్స్ వస్తుంది సారీ మనం అన్ని మిల్లీమీటర్స్ లో చేస్తున్నాం కదా మిల్లీమీటర్స్ ఇది అప్రాక్సిమేట్ వస్తుంది అంటే 21.7 వస్తుంది యాక్చువల్ గా మీరు చేస్తే 21.7 వస్తుంది విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 22 మిల్లీమీటర్స్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ అ టెలిస్కోప్ ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి చెక్ చేసుకోండి ఇది టెలిస్కోప్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ విత్ ట్యూబ్ లెంత్ 60 సెంటీమీటర్స్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ 5 సో ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ టెలిస్కోప్ నెక్స్ట్ ట్యూబ్ లెంత్ 60 సెంటీమీటర్స్ మ్యాగ్నిఫికేషన్ 5 అని ఇచ్చారు వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ పీస్ ఎంత అగైన్ సేమ్ రిపీటెడ్ మోడల్ ఇది టెలిస్కోప్ కాబట్టి టెలిస్కోప్ లో ఫార్ములా గుర్తుంటే మీకు ప్రాబ్లం అయిపోయినట్లే సో వి నో దట్ L is equal to FO plus FE and M is equal to FO by FE. It is a simple problem. సో స్టార్ట్ చేయండి సేమ్ ఇందాక మనం ఏదైతే మోడల్ చేసామో సేమ్ వస్తుంది మీరు FE కావాలి కాబట్టి FO రిమూవ్ చేయాలి సో FO is equal to L minus FE సో ఇక్కడ L minus FE by FE M ప్లేస్ లో 5 L ప్లేస్ లో 60 minus FE by FE సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5FE is equal to 60 minus FE సో FE is equal to 10 centimeters సో 10 centimeters is the answer బాగా టఫ్ గా ఉండవు కానీ మీకు ఫార్ములే లేదా కాన్సెప్ట్ గ్రిప్ లోకి వచ్చేస్తే ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయేమో సిమిలర్లీ విల్ గో టు నెక్స్ట్ వన్ ఇన్ అ కాంపౌండ్ మైక్రోస్కోప్ సో ఇది ఏం మైక్రోస్కోప్ కాంపౌండ్ మైక్రోస్కోప్ the magnified virtual image is formed at a distance of 25 centimeters ఇది కండిషన్ వాట్ ఈస్ ద కండిషన్ ఐడెంటిఫై చేయాలి వాట్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఇది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో వాట్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది క్యాపిటల్ డి దగ్గర ఫామ్ అయ్యింది అంటే ఎల్డి ఎండి కండిషన్స్ అనమాట సో ఫ్రమ్ ద ఐపీస్ the focal length of its objective lens యొక్క focal length FO is equal to 1 centimeter if the magnification is 100 capital M is equal to 100 MD అనుకుందాము and tube length of microscope is 20 centimeters LD is equal to 20 centimeters then focal length of the eyepiece ఎంత FE value ఎంత అని అడుగుతున్నారు వన్స్ అగైన్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ప్రతిసారి ఇది మీరు అలవాటు చేసుకోవాలి FOL 1 centimeter 20 centimeter సో FO ఈజ్ మచ్ స్మాలర్ దాన్ L ఈ సందర్భంలో మనం ఏం ఫార్ములా తీసుకోవచ్చు MD is equal to L by FO into 1 plus D by FE ఖతం కహాని 1 plus D by FE ఖతం కహాని వెరీ ఈజీ క్వశ్చన్ సో క్యాపిటల్ M ప్లేస్ లో 100 రాసుకుంటాము L ప్లేస్ లో 20 by 1 into 1 plus D అన్ని సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి D 25 by FE దట్స్ ఇట్ సాల్వ్ చేస్తే అయిపోయింది సో 0 to 5 times సో 5 minus 1 is equal to 25 by FE సో FE is equal to 25 by 4
ఇది కూడా అప్రాక్సిమేట్ గా వస్తుంది. సో FE ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 6×4 కాబట్టి సో ఆన్సర్ 6 సెంటీమీటర్స్, బికాస్ ఇది ఒక ఇంటీజర్ టైప్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ 6 సెంటీమీటర్స్. సో దాట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. సో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ నేను మీతో డిస్కస్ చేశాను కాబట్టి మిగతా ఏమైనా మోడల్స్ మీకు మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. సో ఇలాంటి క్విక్ రివిజన్ సిరీస్ అనేవి ఈ సిరీస్లో నేను అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, సో దట్ ఫాస్ట్గా క్విక్గా ప్రతి టాపిక్ మీకు రివైజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్, టేక్ కేర్.